మస్తు హ్యాపీ మూమెంట్ ఏంది అంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వ్లాగింగ్ స్టార్ట్ చేస్తారు. సో హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్, కానీ కాలేజ్ కన్నా ముందు చాలా దర్శనాలు చేసుకునేది ఉంది. టు బి ఆనెస్ట్ చలికాలం ఇష్టం, కానీ చలికాలం వస్తే ఎందుకో ఒక రకమైన అది అవుతుంది, ఆగదు, ఎంత ఆపుకుందామని ఆగదు. సో ఫాస్ట్గా బస్ దిగినాం. నా తీట ఏంటంటే ఇంకోసం ఆగిన, నా లోపలి మంచితనం ఎప్పుడు పోతుందేమో ఒకరి కోసం ఆగేది. ఇలా కోసం ఆగినందుకు ఇంకా నా బ్లడర్ ఇంకా పెద్దగా అయిపోతుంది. సో ఫాస్ట్గా మెట్రో దగ్గర పోయి చూసారా, బస్ పాస్ వచ్చినాక మెట్రోని అసలు దేక్తలేము అనుకుంటున్నాం, కానీ మెట్రో మమ్మల్ని ఎట్లన్నా మీరు నన్ను చూసి వెళ్ళాలి అని స్వాగతిస్తుంది. సో నౌ వీఆర్ గోయింగ్ టు మెట్రోకి పోయి చేసి కాలేజ్ పోదాం. కాలేజ్లో కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడు కాలేజ్ దాకా పోయేదాకా ఆగేటట్టు లేదు మనకి. సో చలికాలం ఇది ఓకే, బట్ ఇది వద్దు. చలికాలం ఇవి లేకుండా చలికాలం వస్తా అంటే వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ యూ చలికాలం. ఫస్ట్ ఆగురి, ఇప్పుడు వ్లాగ్ చేసానికి ఓపిక కూడా లేదు. ఫాస్ట్ ఉరుక్కుంటా పోయి వచ్చినాక వ్లాగ్ స్టార్ట్. గాయ్స్, లైఫ్లో ఏదన్నా ది బెస్ట్ థింగ్ ఉంది అంటే, సుకూన్ అనిపించేది ఏమైనా ఉంది అంటే అదే ఈ మూమెంట్. అసలు అంత అర్జెంట్ వచ్చినప్పుడు వచ్చి సుకూన్, అసలు లైఫ్లో ఇట్లాంటి హ్యాపీనెస్, ఆనందం, ఇక అట్లా ఒక ఫీల్ వస్తుంది చూడదు. అమ్మ సాల్రా జిందగీకి ఇది అది ఏమంటావు కిరణ్? సో గైస్, యాజ్ ఐ టోల్డ్, అసలు లైఫ్లో ఏమన్నా చాలు అనిపిస్తుంది ఏదన్నా ఉంది అంటే ఆ సిచ్యువేషన్. అంత అర్జెంట్ వచ్చినప్పుడు వెళ్ళి చల్లగా. నా వ్లాగులు కొంచెం గలీజ్ 18 ఏ రేటెడ్ కంటెంట్ అయిపోతుంది అనుకుంటారేమో కదా. ఒకసారి చిన్నప్పుడు ఒక సేమ్ ఇన్సిడెంట్ అయింది. ఏమైందంటే మా దోస్తు ఇంటికి పోయినాం. ఆ ఫుల్ చిన్నప్పుడు ఆడుకుంటూనే నో చేస్తాను. ఇప్పుడు డోర్ పెట్టి ఎంగేసిండు. సాయంత్రం నాకే తెలియలే, అర్జెంట్ వచ్చింది, ఏం చేయాలో తెలియక అది ఇంట్లో 2 బాటిల్ ఉన్నాయి, నింపి పడేసినాం. ఇగో వస్తే పోయక అంటే ఏంటంటే స్వచ్ఛ భారత్ ప్రమోట్ చేయమని, ఏడబడతాడో పోయకుండా ఇట్లా బాటిల్స్ దొరికినా ఏం దొరికినా అట్లా పోయొచ్చు, ఏం కాదు అప్పుడప్పుడు. సో కాలేజ్కి వెళ్తున్నాం కాబట్టి దేవుని మొక్కుకొని కాలేజ్ పోవాలి ఇప్పుడు. అండ్ మీకు నాకు ఒక మస్తు హ్యాపీ మూమెంట్ ఏంది అంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వ్లాగింగ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి. ఇక మా ఫ్రెండ్ గారు కూడా ఇంకోడు అరుణ్ అనేటోడు ఛానల్ ఓపెన్ చేసిండు, వాడు కూడా వ్లాగ్ పెట్టిండు. సో నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వ్లాగులు వేస్తే మస్తు మజా అనిపిస్తుంది అన్నమాట. నాకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఏందో అంటే దేనికి వస్తుంది ఇన్ ద సెన్స్, నేను ఒక్కడనే అవలగాని కావద్దు, నాతో పాటు నా దోస్తు కూడా అవలగాలి కావాలని. సో యా, నాకు కూడా మస్తు మజా వస్తుంది మా ఫ్రెండ్స్ కూడా వ్లాగులు చేస్తుంటే. అండ్ ఐ హోప్ మా వాడు కూడా మస్తు గ్రో అయిపోవాలి. గ్రో అయ్యి మంచి ఒక స్టేజ్ పోయినాక వాడు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వాడు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అండ్ చెప్పుడు మర్చిపోయినా మనకు ప్రమోషన్ వచ్చింది. ఎవరో ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసి ప్రమోట్ చేయమని. నేను అది వేస్తా చూడు, చదువు కావాలంటే స్క్రీన్ షాట్. ఏదో యాప్ అంటే దాన్ని ప్రమోట్ చేయాలంట. నేను డైరెక్ట్ ఎంత ఇస్తారని అడిగింది. నేను చెయ్యా ఆబ్వియస్గా, అదేదో బెట్టింగ్ యాప్, దాన్ని మనం ప్రమోట్ చేయం, కానీ ఎంత ఇస్తారో అని అడిగిన. అంటే చూద్దాం మనకు కూడా ఎంత వస్తాయో పైసలు అన్నట్టు. ఆమె ఐ వాంట్ చెక్ యువర్ ఛానల్ అది ఇది అన్నది. నేనుండి చెక్ చేసే కదా నాకు మెసేజ్ పెట్టిన, ఊకైతే మెసేజ్ పెట్టలేవు. ఇక నేనైతే ఎట్లానో చెయ్యా బెట్టింగ్ ల్యాబులు గిట్టింగ్ అంటే చెయ్యను. ఇన్ ద సెన్స్ జర పెద్ద అమౌంట్ అయితే చేద్దాం, చిన్న అమౌంట్లకి ఏం చేస్తాం? బెట్టింగ్ చేస్తారా? ఏం చెయ్యను నేను, యాక్చువల్లీ ప్రమోటే చెయ్యా. మంచిగా ఉందాం రా మనం, మన సెల్ఫ్, మన యూట్యూబ్ ఇచ్చిన పైసలతో సుఖంగా ఉందాం. వాడు వీని దగ్గర ఎందుకు తెంగాలి పైసలు? యూట్యూబ్లో ఇప్పుడు వస్తున్నాయి మస్తు మనకి. దాంతో అడ్జస్ట్ అయిపోతాం. చేయరా ఎవరిని వీడియో ఓ మామ మరి. సో గైస్, నువ్వు ఎప్పుడు పోయినా బాగున్నావు చెప్పండి. ఆకాశం చూసిన ఎంత ప్లేన్గా ఉందో నా మనసులాగా. ఎవరికి కావాలంటే వాళ్ళు వచ్చి దూరిపోవచ్చు. ఒక ముఖ్యమైన విషయం చెప్తా, కూర్చుని చెప్తాను. నడుస్తే కాళ్ళు వస్తున్నాయి, డల్ అయిపోతున్నాను, కూర్చున్నప్పుడు చెప్తా. ముసలోడే ఆడు, కోపం ఎక్కువ వస్తుంది వానికి, ముసలోడే కాదు. మేము కాలేజ్కి ఎందుకు వస్తున్నాం? నీ ప్లగ్లు ఆన్ చేసి బంద్ చేయడానికి, కట్టెలు నీకు అందుకే వస్తున్నావా? వేస్తలే తర్వాత కమ్మియా, నేను వేస్తలేపు వేస్తా అంటున్నా కదా. 10 నిమిషాలు మాత్రం చెప్పకండి. అరే నువ్వు ఆమె నాన్నకు అయ్యా, ఆమె చాలా సీరియస్ ఆమె మాట్లాడు. కొట్టు వినట్లే. అయ్యా, ఏడకు ఆలోచిస్తావు నువ్వు, అసలు ఏడకు ఆలోచిస్తావేంది? వాడేదో ఊక అన్నాడు అల్లుడు అనక ఆంటీ అని, ఏడకో ఆలోచిస్తుంది. సరేలే. 5 నిమిషాలు నేను వేస్తా అన్నా, నమ్మకం లేదా నా మీద? పో, నేను చేస్తా. సో ఏం చెప్తా అన్నా తెలుసా, ఫైనల్లీ
నా అండర్వేర్లు దొరికినాయి. కానీ ఏడ దొరికినాయి తెలుసా, మా అమ్మ చూడరా, మా అమ్మ ఎంత క్లాస్ వీక్ తెలుసా నా బ్లాగ్ చూసి. అండర్వేర్ అని ఎట్లా మాట్లాడుతావు బ్లాగులు, అది పక్కన అమ్మాయి ఉంటే మళ్ళీ ఇప్పుడు అంటే మళ్ళీ ఇంటికి కొడుతుంది. సో ఏం లేదు, అండర్వేర్ అని ఇప్పటి నుంచి ఇన్నర్స్ అంట, ఇన్నర్ వేర్స్ దొరికినాయి. ఏడ దొరికింది తెలుసా, మా వాషింగ్ మిషన్ సందులో ఏదో ఎలక పగడబందిగా ప్లాన్ చేసి నా మీద కక్ష కట్టి నా అండర్వేర్ తీసుకుపోయి వాషింగ్ మిషన్ సందులో పెట్టినాయి, అది కూడా చింపేసి. మా అమ్మ ఎతికి నాకు మరీ చెప్తుంది, నువ్వు చెప్పు బ్లాగ్లో చెప్పు, దొరికిందని చెప్పు, నేను చూస్తా రేపు బ్లాగ్ అని. అందుకే చెప్తాను. పాడేసిన అవి కొత్తగా లేదు, షార్ట్లు వేసుకున్నా, ఇంకా అండర్వేర్ మానేసిన కదా. సో ఇదే కాలేజ్కి ఎవడన్నా షార్ట్లలో మీకు వస్తారా? అది ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్. నిన్ను కొడతాను, మనం వెళ్ళిపోదాం. సో యా, మస్తు హ్యాపీ ఉంది. మా ఫ్రెండ్ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా బ్లాగులు స్టార్ట్ చేసి మస్తు మజా చేస్తున్నారు. ఎవడన్నా చూసిన పైన మస్తు నర్వస్ ఉంది అయ్యా నాకు. సారీ రాజు గారు, కిరణ్ గారు. అది నర్వస్ అంటే ఏంటండి? స్పెల్లింగ్ ఏంద్రా, ఎన్ని ఓ ఏందో ఉంటది కదా, నాకు తెలియదు. ఇందాకేమో జావా ఏదో అన్నవాడా టీచర్? అరే విరాట్ గారు ఏం చెప్పిండు నాకు, జావా మేడం అనకుర్రా ప్లీజ్. రాజుగాడు జావా నేర్చుకుంటూ అది బుక్ లో చూసి మేడం తప్ప వేరే పదాలు లేవా వాళ్ళని బిలోని. లెక్చరర్ గారికి ముందల విరాట్ గారు ఏం చెప్పిండు, జావా మేడం. లైట్ గా వాన పడుతుంది, ఇందాకనే సాఫ్ ఉంది నా హార్ట్ లాగా అన్నా కానీ మళ్ళీ వాన పడుతుంది అంటే ఎవరు ఎంటర్ కాబోతున్నారు. చెప్పాలా, ఏం చెప్తావు? ఎవరిని? ఎవరా ఆమె? పేరు చెప్పకు, ఎట్లుంటుంది చెప్పు, నేను చెప్తా. ఆమెనా కదా? పేరు చెప్పకన్నా కదరా. ఆమెకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటారా? మనం సింగిల్ ఉన్న పోరనే మనం చక్కగా చూడం, బాయ్ ఫ్రెండ్ ఉన్నదాన్ని చూసి మాత్రం ఏం చేస్తాం? అయినా ఒకడు వాడు వదిలేసిందని. అరే మొత్తం ఆ షార్ట్ ఫిల్మ్ డైలాగులే ఉన్నాడు నా తలకాయలా, ఏం చెప్తామన్నా. అంతగానం నేర్చుకున్నాం చూసి, డెడికేషన్ ఇట్లా ఉంటుంది మనం. ఒకడు వాడు వదిలేసిన దాన్ని, ఎవడో ఏదో డైలాగ్ ఏదో ఉంటుంది రా, ఎవడో వాడు వదిలిందని నేను ఎలా తీసుకుంటారా? అయినా దాన్ని యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నారా? అయినా నేను దాన్ని యాక్సెప్ట్ చేద్దాం, మన ప్రేమను వర్షలేద్దాం. అయినా చెప్పు, నువ్వు చెప్పు. నేను ఆ ప్రేమని యాక్సెప్ట్ చేద్దాం అనుకున్నారా? కాదు, నేను ఆ ప్రేమని యాక్సెప్ట్ ఫుల్ డిస్కరేజింగ్ ప్రేమ చూస్తాడు రేపు పొద్దున. సీనియర్ని ఇట్లా అంటున్నావు ఏమరా? ఎంతనా ప్రేమని ఏడుంటాడు? గుండెని ఉంటాడు రా, గుండెలని అంటాడు. ఒక అమ్మ చిరాకు లేదు ఫస్ట్ డే కాలేజ్. మా అయ్యకి అమ్మ ఉన్నాడు తెలుసా నాకు, ఇంకా రాలే డాడీ వచ్చినాక పెట్టుకున్నాను. గోల్డ్ అది గాయస్ మాకు నిన్న ఒక రింగు దొరికింది, గోల్డ్ రింగు. అది గోల్డో రోల్డో తెలియదు. నేనేమో ఇట్లా వట్టి ఒత్తినా ఇరిగింది, వీనికి ఇస్తే కింద పెట్టి రుద్ది సిమెంట్ కలర్ అంటితే గోల్డ్ అన్నాడు. అది ఇప్పుడు గోల్డ్ అయితే మన పరిస్థితి ఏంద్రా? అది గోల్డ్ అనిపిస్తుంది ఒక సైడ్ నుంచి. ఇప్పుడు ఎన్ని డబ్బులు పోయినాయి తెలుసా? అది ఉంటే మంచిగా మనం మున్నా. ఇప్పుడు ఆడనే కూర్చున్నాం, ఉన్నాయి అది చూడలేరా? మర్చిపోయినా గోల్డ్ రింగ్ గురించి ఇప్పుడు మీరు చెప్పేదాకా. సో గాయస్ అవకాశాలు అందరికి ఊరికే రావు, వచ్చినప్పుడు వదులుకోకూరు. ఇట్లా మాలా ఇట్లా ఫ్రెండ్స్ మాటలు ఈడొకడు ఈ మాట విన్నాం అనుకో నాశనం అయిపోతాం. సో మీరు సెల్ఫ్ తీసుకొని ఇట్లా గోల్డ్ రింగ్లు ఏమన్నా మళ్ళీ దొరికితే నాకు కామెంట్ పెట్టండి, నాకు వచ్చి ఇచ్చేయండి. మహారాజా ఏంది? మహారాజా మూవీ వీడు ఒక్క సినిమా డైరెక్టర్ అయ్యేది. మహారాజా ఇవ్వండి తలపతి నేను ఫ్రీగా పోయి వచ్చిన. ఎప్పుడు పుట్టిన విజయ్ సేతుపతి? ఒక ప్రాజెక్ట్ కాకముందు ఇంకో ప్రాజెక్ట్ మా కొత్త డైరెక్టర్ చూస్తారు. అరే శివ మెల్లగా అంతుండు కొడుకు అన్నారే. పర్లేదు, డైరెక్టర్ చాలా రెస్పెక్ట్. డైరెక్టర్ గారు పీడిఎస్ ఆయన వేరే అన్న. దేనికి స్టోర్ అద్దామని తీసుకొచ్చిన అద్దాలు. సో ఏం చెప్తున్నా, ఇక్కడ నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. దింగిపోతావు ఇట్లా. నువ్వు దింగిపోలేదు మొత్తం బూతులు వస్తున్నాయి నా బ్లాగ్లలో. ఏమవుతుందో మీ మధ్య అది 200 వేయాలి. ఇది క్రాక్ పడుతుందిరా, అదే పడ్డది రా. మళ్ళీ పెట్టొచ్చులే ఇది. అది పీసులు రావాలంట బయటకు. అది మొబైల్ షాప్ లో పని చేసినారా నేను ఒక ఇయర్ మొత్తం మొబైల్ షాప్ లో. మరి నాకు సీజీ అంటే ఏమనుకుంటున్నాను? సీజీ అంటే మొబైల్ షాప్ ఆడపిల్ల చెప్పాలి నువ్వు మళ్ళీ దానికి.
గైస్ లైఫ్లో బాయ్స్ బతికి ఎప్పుడు టెంపర్లా ఉంటుంది. వాడు ప్రేమించే పూర్ని కాపాడదాం అనుకుంటాడు కానీ ఆ పిల్లి ఇట్లా తీసి వాడేస్తాడు. నాకు మస్తు జ్ఞాపకాలు ఉన్నాయి రే టెంపర్. పోయి వేయించుకో కొత్త టెంపర్. ఇదే వేసుకుంటావా? అరే మనం నువ్వు ఒకసారి వేసి చూస్తే హలో ఎటు నుంచి ఆలే అత్తే పడదురా పడుతుంది క్వాలిటీ పోతుంది. అరే వీడి ఫోన్ వాడు కూడా ఎక్కువ రా మళ్ళీ నేను క్వాలిటీ ఇప్పుడు ఇట్లా కింద రుద్దుబే ఇట్లా. సో ఏం చెప్తున్నా, లైఫ్లో కూడా మనం బాయ్స్ ఏం చేస్తాం, అమ్మాయిని ప్రొటెక్ట్ చేద్దామని టెంపర్లా ఉంటాం. కానీ ఆ పిల్ల ఏం చేస్తుంది, మనకు చిన్న క్రాక్ రాగా అంటే మనం ఏదో చిన్న తప్పు దొరకంగానే ఇది ఇరిగిపోయిందో మనం వేస్ట్ అనుకుని తీసి వాడేస్తుంది. సో టెంపర్ ఉండకూరు ఎప్పుడు, రియల్ స్క్రీన్ కార్డ్ కానీ అనుకున్నా ఈ డైలాగ్. అబ్బాయిలు కూడా అంతే, ఊకేనే పోతారు అమ్మాయిలు కానీ. అరే అవి చెయ్యి గుచ్చుకుంటే అవి అయితే రా. అదే ఒక అమ్మాయికి చెప్పినారు ఇట్లా కాదు. ఇప్పుడు నువ్వు పోదామా హాయ్ బిల్లువే ఎన్నిసి. అరే బంద్ చేయరు ఒకసారి కొద్దిగా మజాక్ అన్నారా బాబు. నేను ఓసిడి అంటే ఏమో ఫుల్ ఫామ్ అయినా ఉల్టా ఉల్టా పెట్టిరేది ఓసిడి ఏబిసిడి కదా అని రియాక్షన్ క్యాప్చర్. ఓసిడికి అరే చెప్పురా ఏ బి తర్వాత కదా సిడి ఓ ఎందుకు వచ్చిందిరా ముందర. డాక్టర్లు కరోనా బెచ్చాలు. అరే ఏమో వాడు కూర్చునే పద్ధతి కూడా నాకు మస్తు నచ్చిందిరా. అంత ఫోన్ ఎడబెట్టుకుంటుంది చూడు, అంత పెద్ద నీకు ఒకటి తెలియట్లే. నువ్వు రేపు పొద్దున బ్లాగులు వస్తావు, 150,000 మంది చూస్తారు నేను. ఇప్పుడు ఇంకా నిజాం కాలేజీలో 20 మంది అని ఉంటారు, అందులో గుర్తుపడతారు నేను. 20 మంది ఏందిరా, మొత్తం బీసీ మొత్తం అల్లకెళ్ళి వచ్చింది. మొత్తం మా బీసీ కొంతమంది ఉంటారు జూనియర్. ఇక నెంబర్ వన్ అన్నా అని చెప్తాను. శ్రావణ్ అనకు, నిన్న తమ్మునే లేదు. శ్రావణ్ ఇంట్రడ్యూసింగ్ శ్రావణ్ నెంబర్ 1 కాదురా చెప్పురా ఏమన్నా మాట్లాడరా బ్లాగ్లా. ఇంట్రడక్షన్ ఇచ్చుకో. బ్లాగ్లో ఇంట్రొడక్షన్ చెప్పు. 150,000 మంది నేను కూడా అట్నే చెప్పినారా. బీడీ చెప్పు, బీడీ చెప్పురా. ఏం కాదు, నెక్స్ట్ జూనియర్లకు అలవాటన్నా అవుతుంది. చెప్పు బీడీ చెప్పు. అదైనా పెట్టలే కదా, తీసేస్తా క్లిప్ అంతా తీసేస్తా. కాలేజ్ గురించి ఏది పెట్టాడు కాదు సార్ హాయ్ చెప్పు బ్లాగ్. అమ్మా నితిన్, రే నితిన్ ఎప్పుడు బాత్రూమ్లలోనే పనులు చూసుకుంటాం. Guys, finally the college is completed and we are going to home. Today onwards we are talking in English. The English talks are going to happen. So please everyone make sure to like, comment, share and subscribe. And yeah, your boy is doing very good in college life. So yeah bro, what happened bro? ఎంజాయ్ పాన దెంకినాం. అటెట్రా అయ్యా మళ్ళీ ఇటు ఇంకా చాలు ముచ్చట చాలు, పోదాం ఇంకా ఇంటికి పోదాం. ఆల్రెడీ 6 అవుతుంది, సారీ 5 అవుతుంది. గంట ఎక్కువ ఇప్పుడు అలవాటు అయిపోయింది మనకి. అమ్మ నా ముఖంలో ఏమన్నా చేంజ్ కనిపిస్తుందా? చెక్ గోల్డ్ కమ్మ. సో ఏం చేద్దాం అనుకున్నా అంటే ఐఎమ్ ఫీలింగ్, నాకు ఎందుకు మస్తు అనిపిస్తుంది. ఇంతసేపు నర్వస్ ఉంటే అది వేరు, కానీ ఇప్పుడు ఎందుకు అంత మజా అనిపిస్తుంది అంటే ఫస్ట్ కూర్చుందామా, మన ప్లేస్కి పోయి కూర్చుందామా కూడా. ఎందుకు అంత హ్యాపీ అనిపిస్తుంది అంటే లైక్ ఐఎమ్ దోస్ పీపుల్. లైక్ ఎట్లా అంటే నేనే కాదు నా ఫ్రెండ్స్ కూడా ఇట్లాంటివి చేస్తే బాగుంటుంది అన్న కేటగిరీలో నేను ఒక మనిషిని అనమాట. లైక్ మనమే కాదు మన చుట్టూలు కూడా ఎదగాలి అన్న కేటగిరీ టైప్ మనిషినం. సో అట్లాంటిది నా ఫ్రెండ్స్ కూడా వ్లాగులు చేయడం. సో గైస్ నేను మెన్షన్ చేస్తా ఆన్ లింక్ కూడా. ప్లీజ్ గో అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వన్ ఛానల్ కూడా చేయండి. సో ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ లైక్ అమ్మ ఇది కదరా మనకు కూడా వాళ్ళు చూడు, మన గ్యాంగ్ అంతా ఒక యూట్యూబ్ కమ్యూనిటీ నుంచి వచ్చిర్రు అంటే ఎంత మజా ఉంటుంది రేపు పొద్దుగాల. సో అందరం ఇప్పుడిప్పుడే గ్రోయింగ్ కాబట్టి అందరం కలిసి ఎదుగుదాం. బట్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, లైక్ నా ఫ్రెండ్స్ కూడా ఇట్లాంటివి స్టార్ట్ చేస్తారని. సో మీరు కూడా అందరిని ఇట్లా సపోర్ట్ చేయరు, ఇచ్చి వాడిద్దాం ముందర ఇట్లా. ఇక నేను మా మౌంట్కి నేను స్పెషల్గా చెప్పుకుంటాను అది కానీ. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ కమ్మ ప్రమోషన్ చేసినందుకు వచ్చినాయి. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే నాలో